ఏమండోయ్ రాయుడు గారు, ఈరోజు నేను మసాలా గుత్తొంకాయ చేశాను మాస్టరు. కేరళ స్టైల్‌లో. టేస్ట్ అయితే అదిరిపోయింది మాస్టరు. తింటూ ఉంటే ఎలా ఉందంటే, ఏ కర్రీస్ అవసరం లేదు రాయుడు. మసాలాల్లో గుత్తొంకాయ బాగా ఉడికి అలా తింటూ ఉంటే వెన్న వల్లే కరిగిపోతుంది కదా! ఫుల్ వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరిగా మందపాటి కడాయి డ్రై రోస్ట్ చేసుకోవాలి మాస్టరు. ఒక 6, 7 ఎండుమిర్చి, ఒక స్పూను ధనియాలు, ఒక గుప్పెడు శనగపప్పు, ఒక గుప్పెడు ఎండు కొబ్బరి గాని, పచ్చి కొబ్బరి గాని వేసుకొని దాంట్లోకి మనం గసగసాలు ఒక చిన్న ప్యాకెట్ వేసుకుందాం. చాలా కాలం అయిపోయింది కదా! గసగసాలు వాడి ఇంకా పట్ట, లవంగాలు, మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు ఒక అరగుప్పుడు మనం కరివేపాకు యాడ్ చేసుకుందాం దాంట్లోకి. నెక్స్టు దానిలోకి జీలకర్ర యాడ్ చేసుకుందాము. జీలకర్ర తర్వాత వీటిలన్నిటిల్ని డ్రై రోస్టు అలా, ఇలా, అలా కలబెట్టు రాయుడు. కలబెట్టు. అలా కలబెట్టిన దాన్ని నీట్‌గా పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వాటిల్లో పచ్చిబోయి ఒక మంచి స్మెల్ రావాలి. అలా రోస్ట్ చేసుకున్న దాన్ని పక్కన బెట్టి, అదే కడాయిలో మనము మిగతా ప్రాసెస్ లాగేద్దామా? మనకి 5 వంకాయలు తీసుకున్నానండి. దానికి సరిపోయే ఆయిలయితే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దాంట్లోకి ఆవాలు వేసుకుందాము. కొంచెం జీలకర్ర గూడా యాడ్ చేసుకోండి. కమ్మగా ఉంటాది. ఎండుమిరపకాయ ఉంది గదా! పెద్ద పోపు దినుసులేమేయలేదు. ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను అంతవరకేను. ఒక ఎండుమిరపకాయ గూడా చించి వేసేయండి దాంట్లోకి. ఎందుకంటే ఆల్ స్పైసీస్‌లో మనం అన్నీ ఇచ్చేసాం గదా! అదనమాట. ఒక ఎర్రగడ్డ గాని, 1.5 ఎర్రగడ్డ గాని కట్ చేసి అవి గూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వెంటనే టమోటాలు ఒక 2 కట్ చేసుకోండి ఒక మోస్తారు. ఒక 3, 4 పచ్చిమిర్చి ఈ మాత్రంగా క్రాస్‌గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న దాంట్లోకి కరివేపాకుని గూడా యాడ్ చేయండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిలన్నిటిల్ని మనం సుతమారంగా మొహమాటం లేకుండా కలపండి రాయుడు గారు కలపండి. అలా కలుపుతూ ఉన్నామనుకోండి, మనం కొంచెం సేపు మూతేసి పెడితే పెద్దగా మగ్గాల్సిన అవసరం అయితే లేదు. మగ్గానురా అనిపించేటట్టు మూతేసి పెట్టేసేద్దాం. ఇప్పుడైతే మనము ఇంకో బౌల్‌లో వాటరు, ఉప్పు తీసుకొని మన వంకాయలున్నాయి కదా! ఆ వంకాయల్ని మనము ముందుగానే కడుక్కొని, తర్వాత 4 పచ్చాలుగా కట్ చేసుకుందాం గుత్తి వంకాయకి కావాల్సిన విధంగా. ఆ తర్వాత వంకాయల కాడలు మరీ పొడవుగా ఉన్నాయనుకోండి, వాటిల్ని ఒక మోస్తారు కట్ చేసుకుందాము. మరీ పొడవున్నాయంటే కర్రీ డిస్టర్బ్ అవుతాది. కలిపెట్టేటప్పుడు వంకాయలు చిదిగిపోతాయి గదా! అదనమాట లెక్క. పుచ్చులు గట్టలు లేకుండా చూసుకొని లేతగా ఉండే వంకాయల్ని ట్రై చేసుకుందాము. ఈ మాదిరిగా మనము వీటిలికి పొడవుగా కాడలున్నాయి గదా! వాటిల్ని ఇలాగా కట్ చేసుకున్నామనుకోండి, కర్రీలోకి వెళ్ళినాక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఇవి ఇలా ఉంచి ఇందాక టమోటా, ఎర్రగడ్డ ఏ దశలో ఉందో చూద్దామా? బుచ్చి వచ్చేసా. బాగా కుక్ అయిందండి. దాన్ని వెల్లుల్లి పేస్టు అప్పటికప్పటికి నూరుకుందైతే ఇంకా బాగుంటాది స్మోకీగాను. దాన్ని గూడా ఆ టమోటా ఎర్రగడ్డలో ఆ పచ్చంతా పోయేంత వరకు మనము దాన్ని గిరాబిరా కలబెట్టిన తర్వాత మనము ఇందాక మన వంకాయలు ఉన్నాయి గదా! వాటిల్ని అప్పటికప్పటికే మనము ఎక్కువ టైం గూడా తీసుకోకూడదు వంకాయలకి. వాటిల్ని తీసుకొని దీంట్లో దబీ అని వేసేసేయండి. నేను 5 వంకాయలు తీసుకున్నానండి. దానికి తగ్గ మసాలాను మీ క్వాంటిటీ మీరు వేసుకునే విధానాన్ని బట్టి ఇది కుక్ అయ్యే లోపల ఇందాక స్పైసీస్ ఉన్నాయి గదా! వాటిల్ని మనము మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్ చేసేసుకుందామా? ఈ మాదిరంగా దాంట్లోకి కొంచెం బెల్లం గూడా యాడ్ చేసుకోండి. ఇలాగా మనకి స్మూత్‌గా అయిపోయిన తర్వాత ఇందాక వంకాయ ఏ దశలో ఉంది?
మనకి ఒక 20% అయితే ఇది వంకాయ. వంకాయలో మసాలాలేం పెట్టలేదండి. ఇందాకటి మసాలా ఉంది గదా! దాన్ని కూడా యాడ్ చేసేసుకుందామా మనము. వంకాయలోకి మసాలా ఏమి పెట్టలేదండి. మన మసాలాలలో బాగా కుక్ అయిన దాన్ని మనం అలా తింటూ ఉంటే ఇదొక రకమైన నూనె వంకాయ అండి. ఒక్కోటి ఒక్కోటి. ఇందాక మసాలా వేసినాక ఇంకొంచెం వాటర్ వేసి కలిపెట్టి అది యాడ్ చేసుకున్నాక వీటిలన్నిటిల్ని సుతమారంగా వంకాయని, మసాలాని కలిపెట్టుకుందామా. అలా ఇలా కలిపెట్టిన తర్వాత మనము దీంట్లోకి ఇంక మెయిను మనకి టేస్ట్‌నిచ్చేయి వెయ్యాలి కదా! ముందుగా మనము 1 స్పూన్ కారప్పొడి వేస్తున్నాను. అర స్పూను పసుపు పొడి వేస్తున్నాను దీంట్లోకి. ఆల్రెడీ మనం ఇందాక ఎండుమిర్చి వేసాం గాబట్టి, అందుకే 1 స్పూన్ కారప్పొడి వేశాను. మన టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ధనియాల పొడి ఒక 1 స్పూన్ ఏసుకుందాం. ఒక అరగుప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంతేనండి. సింపుల్‌గాను నిమిషాల్లో తయారు చేసుకునే ఈ గుత్తి వంకాయ మసాలా కమ్మగా ఉండాది. దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీటిలన్నిటిల్ని మనము ఒక 5 మినిట్స్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్ చేసుకోవాలి. అలా కలిపెట్టిన తర్వాత దీన్ని మసాలాని అడుగంటకుండా చూసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ హైలో మనకి అయిన తర్వాత సిమ్ చేశామనుకో, సిమ్‌లోనే దీని ప్రాసెస్ అంతా జరగాలి. ఏ పదార్థాన్నైనా హైలో పెట్టుకోకూడదు. మూత పెట్టిన తర్వాత తర్వాత చూద్దామా, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి మసాలా దగ్గరికొచ్చింది గదా! ఇంక దీన్ని సిమ్ చేసేసేద్దాము. వీలైనంత వరకు సిమ్‌లో కుక్ చేసుకోండి. అలా కుక్ అయిన దాన్ని ఈ మాదిరిగా ఆయిలంతా పైకి వచ్చేసిందనుకోండి, మనకి మన వంకాయ మసాలా రెడీ అయిపోయినట్టు. చపాతీకి, పుల్కాకి, మసాలా రైస్‌కి గూడా కమ్మగా ఉంటది. ఏవండోయ్! దోసకి గూడా చాలా బాగుంటాదండి. అప్పుడప్పుడు అడుగంటుకోకుండా మనము కలిపెట్టుకుంటూ ఉండాలి. ఈ దశలో ఉన్నంత వరకు మసాలా లోపలకు పోకపోవటం వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. టేస్ట్‌లో ఎలాంటి లోటనేది ఏమీ ఉండదు. ఇలాగ చిన్నంగా మనము దగ్గరకొచ్చిన తర్వాత అడుగంటకుండా కలబెట్టు నటరాజా, కలబెట్టు నటరాజా అన్నట్టుగా చిన్నంగా బాండల్ని కలబెట్టుకుంటూ ఉండాల. అలా ఉంచేసినామనుకో, మనం పల్లీలు వేసాం గదా! అడుగంటే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఒక 2 నిమిషాలు దాన్ని రిలాక్స్ చేద్దాము. మూత పెట్టేసేద్దామా? అలా మూత పెట్టి తీసినాక చూడండి మన వంకాయల్లోకి ఆల్మోస్టు మన మసాలా అంతా ఎళ్ళిపోయింది. ఏ కర్రీలు గట్రలు ఏమీ అవసరం లేకుండా దీన్నే మనం లొట్టలేసుకుంటూ తినేయొచ్చు. మనం చపాతీకైతే అద్భుతంగా ఉంటదండి పులకాకు గూడాను. ఇంక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామనుకోండి, కొంచెం కొత్తిమీర తీసుకొని నైస్‌గా దానిపైన చల్లేసేసి స్టవ్‌ని కట్టేసేసామనుకోండి, కొంచెం సేపది ఒకదానికొకటి ఇమిడుకొని మనకి మంచి అప్పటికప్పటికి వడ్డించుకునే కన్నా ఒక అరగంట వడ్డించుకున్నామంటే కమ్మగా ఉండాది. రైస్ అయితే చేశానండి ఈరోజు నేను. వేడి వేడి రైస్ పెట్టుకొని అలా మన గుత్తి వంకాయని తీసుకుంటూ ఆస్వాదిస్తూ తింటూ ఉంటే చపాతీకైతే మసాలా రైస్‌కి ఇంకా అద్భుతంగా ఉండేది. వంకాయ ఎక్కడికక్కడ చిదక్కుండా చివరలో ఇష్టమైతే పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకోండి. అలా వడ్డించుకొని వంకాయని కొరుక్కుంటూ మన కర్రీని కలుపుకుంటూ తింటూ ఉండే అబ్బబ్బబ్బబ్బబ్బా! భలే మంచి వీడియోతో మీ ముందర